స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలు జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలి. ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యతతో కూడిన విధంగా శాశ్వత పరిష్కారం చేయాలి. కొవ్వూరు డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 30 అర్జీలు స్వీకరించాం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మా చంద్రబాబు లోకేష్లను చూసి నేర్చుకోండి. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద. అగ్రగామి రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీ పడింది. వైకాపా హయాంలో ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మంద కృష్ణమాదికకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆనందోత్సాహాలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఫిబ్రవరి 7న జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. ప్రజల సమస్యలు జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 30 అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మండల స్థాయి అధికారులందరూ ఒకే వేదికపై ప్రజలకి అందుబాటులో ఉండి అర్జీలు పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. ప్రజల సమస్యలు మరింత వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా అధికారులు చూడాలని స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన విధంగా అర్జీదారులు సంతృప్తే ధ్యేయంగా పరిష్కరిస్తూ పీజీఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కొరకు క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయం అవసరమని అన్నారు. అర్జీ అందిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో పరిష్కరించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బి లక్ష్మీనారాయణ, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎల్డీఓ శ్రీవారెడ్డి, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను వైకాపా నాయకులు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు, ఏ విషయంలో ఎంతవరకు స్పందించాలో తెలిసిన నేత, ఏ విషయాన్ని ఎలా నడిపించాలో ఎలా మెలగాలో బాగా తెలిసిన నాయకుడని తెలిపారు. ఆయన బాటలోనే వారి తనయుడు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతం వైకాపా పాలనలో దావోస్లో ఎకనామిక్ ఫోరం మీట్కి సైతం వెళ్ళలేని పరిస్థితులు చూశామని అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల మంత్రి టీజీ భరత్ టీం 4 రోజుల దావోస్ పర్యటన ఏ విధంగా విజయవంతంగా జరిగిందో కూడా చూశామని అన్నారు. అక్కడ చలివేస్తోంది, ఐటీ మంత్రి వెళ్ళి ఏం లాభమని వైసీపీ వాళ్ళు చేసిన విమర్శలకు చెక్ పెడుతూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడానికి నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా దావోస్ పర్యటన జరిగిందన్నారు. దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ వివరించి చెప్పారని అన్నారు.
వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను విడమర్చి చెప్పారని అన్నారు. పక్కా హామీగా పెట్టుబడులు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేశారని వివరించారు. ఫలితంగా పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయని అన్నారు. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని అన్నారు. ఫలితంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు రావడంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదన్నారు. పాలకులకు చిత్తశుద్ధి, ప్రశాంత వాతావరణ పరిస్థితులు, వసతుల కల్పనకు మొగ్గు చూపడం చూస్తే ఖచ్చితంగా పరిశ్రమలు పెట్టేవాళ్లు, వ్యాపారాలు చేసేవాళ్లు నిరభ్యంతరంగా వస్తారని, అలాంటి సత్తా కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు. తమ భవిష్యత్ నాయకుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేసిన యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తయిందని, ఆ యువగళం పాదయాత్రతో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని అన్నారు. పాదయాత్రకు వచ్చిన స్పందనను చూసి వైకాపా వారు హడలెత్తిపోయారని అన్నారు. రకరకాల కుట్రలు చేసి చివరకు పాదయాత్ర ఆపాలని ఎన్నో అడ్డంకులు కల్పించారని పేర్కొన్నారు. ఎన్ని చేసినా మొక్కవోని దీక్షతో లోకేష్ పాదయాత్ర పూర్తి చేశారని, లోకేష్ చేసిన పాదయాత్రతో టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశామని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి లోకేష్ పాదయాత్ర కూడా కీలకమైందన్నారు. కాగా విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జగన్ ఆడిస్తున్న నాటకమే విజయసాయిరెడ్డి రాజీనామాగా అభివర్ణించారు. విజయసాయి మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. చేయాల్సిందంతా చేసి నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదంటే చెల్లుతుందా అని ప్రశ్నించారు. కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుందన్నారు. విజయసాయితో సహా తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టదన్నారు. వైకాపా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని హితబోధ చేశారు. క్రిందటి సంవత్సరం అయితే అసలు ముఖ్యమంత్రి వెళ్ళని పరిస్థితులు వైసీపీ పార్టీలో, ఐటీ మంత్రి దానికి సమర్థిస్తూ -4 degrees ఉంటుంది, ఆ చలికి కొంతమంది స్నానాలే చేయరు, పనికిమాలిన మాటలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐటీ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు మరి వారి బృందం వెళ్ళి ఏ విధంగా అంటే స్వతహాగా అందరూ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ అయిన వెంటనే రాష్ట్రానికి ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చేసినాయి, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చేశారు, ఏ పరిశ్రమ వచ్చేస్తుందని అడుగుతారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవగాహన కూడా కలగాల్సిన అంశం ఏంటంటే, మనం దేవస్లోని వెళ్ళేది నెట్వర్కింగ్ చేయడానికి, నెట్వర్కింగ్ చేసుకోవడానికి. వివిధ దేశాల ప్రతినిధులు కానీ, వివిధ ఎంఎన్సీస్న ప్రతినిధులను కానీ కలిసి మన తాలూకు ఆలోచనలు, రాష్ట్రంలోని తీసుకుంటున్న సంస్కరణలు, ఇండస్ట్రియల్ పాలసీస్ ఎలా ఉన్నాయో వారికి చెప్పి నెట్వర్కింగ్ చేసుకొని తద్వారా వారిని ఆహ్వానం పలికి పెట్టుబడులు పెట్టించాలన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టిన వెంటనే ఎన్ని లక్షల కోట్లు తెచ్చేసారు మాకు చూపించండి ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. అవగాహన రాహిత్యం. వీళ్ళు చేసిన పని వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవం తగ్గడంతో పాటు పరిశ్రమలు రావాలన్నా కూడా ఈ రాష్ట్రానికి భయపడతా ఉన్నారు. వైసీపీ వాళ్ళు చేసిన పనుల వల్ల ఈరోజు బ్రాండ్ ఏపీ వాల్యూని పెంచుతూ ఉన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు స్వతహాగా వాళ్ళని కలవాలి అని అంటే ఆ దేశాలకు వెళ్ళి అపాయింట్మెంట్ ఇవన్నీ అంటే సాధ్యం కాదు. కానీ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం దావోస్లో చాలా అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలతో పోటీ పడ్డాదన్న విషయంలోని ఏమాత్రం సందేహం లేదు. పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ప్రతినిధులు ఉత్సాహం చూపించారు, మొగ్గు చూపించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నారు,
విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఐటీ మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చాలా పరిణితి చెంది అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడ కూర్చుంటా ఉన్నారు? తెలుసుకొని మరి వచ్చి ఏపీ టీంతో కూర్చొని ఏ విధంగా రాబోయే రోజుల్లో రాబోతూ ఉన్నారన్నది ఒక స్పష్టత ఇచ్చి వెళ్ళడం జరిగింది. చాలా ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం దావోస్లో చేసిన విధానం వలన, అక్కడ చేసిన నెట్వర్కింగ్ వలన చాలా ఆశాజనంగా ఉన్నాం. పెద్దందారి గ్రావెల్ వ్యాపారుల నుండి తమ భూములకు విముక్తి కలిగించి తమ భూములు తమకు స్వాధీనపరచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజుబాబు, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, పీడీఎస్యువి రాష్ట్ర నాయకులు కడితే సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు మడికి సత్యంలు నాయకత్వం వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి కర్ణాకుల వీరాంజనేయులు, వల్లూరి రాజుబాబులు మాట్లాడుతూ బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో దళిత ఇతర పేద భూములకు రక్షణ లేదని, వారి పేదరికం, అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆశ్రయంగా తీసుకొని తనఖా పేరుతో వారి భూముల్లోకి ప్రవేశించి ఆ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు విషయం అర్థమయ్యేలోపు అక్రమ పద్ధతిలో అధికారులను మేనేజ్ చేసి రికార్డులు సృష్టించుకొని భూమి రికార్డులలో వారి పేరు నమోదు చేయించుకొని బాధితులను భూమిలోనికి రానివ్వకుండా తమ డబ్బు, పలుకుబడి ఉపయోగించి అడ్డుకుంటున్నారని అన్నారు. కాపవరం గ్రామంలో విలువైన గ్రావెల్ ఉండడం వలన ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉదాహరణకు కాపవరం గ్రామం సర్వే నెంబర్ 152/4లో 1999వ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకంలో ఒక్కొక్కరికి 50 సెంట్ల చొప్పున 8 మందికి ఇచ్చారని, బలభద్రాపురం గ్రామానికి చెందిన గ్రావెల్ వ్యాపారులు లీజు పేరుతో ఆ భూములలోనికి ప్రవేశించి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకొని ఆ భూమిలోని గ్రావెల్ పెద్ద ఎత్తున త్రవ్వి తరలించుకుపోయారని అన్నారు. బలభద్రాపురం గ్రామానికి చెందిన ఎక్స్ మిలిటరీ మ్యాన్ మొవ్వ మంగన్నకు 1983వ సంవత్సరంలో కాపవరం గ్రామంలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్ చేసిందని, ఆ భూమిపై జి మామిడాడుకు చెందిన భూస్వామి కోనాల తమ్మిరెడ్డి తనఖా పేరుతో కొంత డబ్బులు ఇచ్చి ఆ భూమిలోనికి ప్రవేశించి తన డబ్బు, పలుకుబడితో దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కాపవరం గ్రామంలో అన్యాక్రాంతమైన దళిత ఇతర పేదల భూములపై సమగ్ర విచారణ చేసి బాధితుల భూమిని తిరిగి స్వాధీనపరిచి గ్రావెల్ మాఫియాని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ నాయకులు కర్ణాకుల రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, పారిశుద్ధ్య కార్మికుల సమైక్య కన్వీనర్ బొత్స యేసు, రాంబాబు, శ్రీనివాస్, అఖిల్ వారికి సంఘీభావంగా పాల్గొన్నారు. దళితుల భూములు ఆక్రమించిన భూస్వాములపై, కాపవరం గ్రామంలో దళితుల భూములు ఆక్రమించిన భూస్వాములపై అరికట్టాలి గ్రావెల్ మాఫియాను, అరికట్టాలి గ్రావెల్ మాఫియాను, అరికట్టాలి గ్రావెల్ మాఫియాను, అరికట్టాలి గ్రావెల్ మాఫియా అరాచకాలను, గ్రావెల్ మాఫియా అరాచకాలను. దళితుల భూములు దళితులకే, 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 దళితుల భూములు దళితులకే చర్యలు తీసుకోవాలి. దళితుల భూముల్లో గ్రావెల్ తొలగించిన వారిపై చర్యలు, దళితుల భూముల్లో గ్రావెల్ దొంగిలించిన వారిపై చర్యలు, దళితుల భూముల్లో గ్రావెల్ తరలించిన వారిపై చర్యలు, దళితుల భూముల్లో గ్రావెల్ తరలించిన వారిపై చర్యలు, దళితుల భూముల్లో గ్రావెల్ తరలించిన వారిపై చర్యలు. దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే. వర్ధిల్లాలే ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలే ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం. అరికట్టాలి గ్రావెల్ మాఫియా అరాచకాలు, అరికట్టాలి గ్రావెల్ మాఫియా అరాచకాలు, అరికట్టాలి గ్రావెల్ మాఫియా అరాచకాలు, అరికట్టాలి గ్రావెల్ మాఫియా అరాచకాలు.
దళితుల భూములు దళితులకే, దళితుల భూములు దళితులకే, అన్యాక్రాంతమైన దళితుల భూములు దళితులకే, అన్యాక్రాంతమైన దళితుల భూములు దళితులకే, కాపవరం గ్రామంలో అన్యాక్రాంతమైన దళితుల భూములు దళితులకే, మిలిటరీ కోటాలో మువ్వా మంగానికి ఇచ్చిన భూములు మువ్వా మంగన్ కుటుంబానికి, మువ్వా మంగన్ భూములు ఆక్రమించిన రెడ్డి గారిపై చర్యలు, మువ్వా మంగన్ భూములు ఆక్రమించిన రెడ్డి గారిపై చర్యలు, ఎక్స్ మిలిటరీ మ్యాన్ మువ్వా మంగన్ భూములు ఆక్రమించిన రెడ్డి గారిపై చర్యలు, మువ్వా మంగన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ అనపత్తి బిక్కువోలు మండలాల్లో ఈ రెడ్లు మాఫియా అనేది మామూలు విషయం కాదు. సామాన్యులు అక్కడ బతకాలంటేనే కష్టం. ఎందుకంటే రెడ్లు 10 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు వడ్డీలు. ఆ మొత్తం ఉమ్మడి జిల్లాల్లోనే పేరు మోసినటువంటి రెడ్లు 100 కోట్లు. ఈ పీడిత ప్రజలు రక్తం తాగే రెడ్లు ఎవరైనా ఉన్నారంటే అది బిక్కువోలు అనపత్తి రెడ్లే. ఆ రెడ్లు ఈ కాపారానికి సంబంధించినటువంటి దళితుల భూములు తప్పుడు కాగితాలు సృష్టించి వాళ్ళ సాధనలో పెట్టుకున్నారు. అలాగే బలభద్రపురం ఒక దళిత కుటుంబం, ఒక మిలిటరీలు చేసినటువంటి కుటుంబాన్ని గొల్లల మావిడి అంటే అది కూడా రెడ్లే. ఆ రెడ్లు కూడా వాళ్ళ మీద దౌర్జన్యాలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ దళితులంతా కూడా రాజమండ్రి జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టాం. కారణం ఏంటంటే ఆ దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని వారి మీద చర్యలు తీసుకోకపోతే మేము పట్టుబదనని బట్టి కర్మార్కుల్లాగా ఆ దళితుల గంటలుగా ఆ కాపారం బలభద్రపురం ఉన్న అణగారి వర్గాలకి, ఈ కూడిలేని వర్గాలకి, ఆకలితో అలమటిస్తున్నటువంటి దళిత వర్గాలకి మేము అండగా ఉంటాం. వాళ్ళ పోరాటానికి మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ పూర్తి మద్దతు తెలుపుతుంది. ఆ రెడ్డుల్ని తక్షణమే అరెస్ట్ చేసి న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. బాబు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు. బిక్కవోలు మండలం కాపారం గ్రామంలో బిక్కవోలు మండలం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రావెల మాఫియా రెడ్లు ఏదైతే ఉందో వాళ్ళు మరి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి దళితులకి, అలాగే ఎక్స్ మిలిటరీ మ్యాన్కి, అలాగే నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను కొల్లగొడతా ఉన్నారు. వాళ్ళకి తాకట్టు రూపంలోనూ లేకపోతే లీజుకి తీసుకోవడంలోనూ మొత్తం మీద ఆ భూముల్లోకి ప్రవేశించి తప్పుడు పద్ధతుల్లో తప్పుడు రికార్డులు సృష్టించుకుని అధికారులను మేనేజ్ చేసి మరి తప్పుడు రికార్డులతో రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకుని ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అమాయకులు, చదువులేని వాళ్ళు, దళిత కులస్తులు అయితే అట్టడున్నటువంటి ప్రజల్లో బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ భూములు ఇస్తే వీళ్ళు అదే ప్రజల్ని మోసం చేసి తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఆ భూములు స్వాధీనం చేసుకుని మరి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఆ భూముల్లోకి పేదలైనటువంటి మరి వీళ్ళని వెళ్ళవట్లేదు. దానికి ఉదాహరణ మరి బలభద్రపురం గ్రామంలో ఎక్స్ మిలిటరీ మ్యాన్కి సంబంధించినటువంటి మువ్వా మంగానికి మరి 1988 సంవత్సరంలో ఆయనకి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. ఆ భూమిని మావిడాడికి సంబంధించినటువంటి పెత్తందోడైనటువంటి కోణాల తమ్మిరెడ్డి గారు దాన్ని ఆక్యుపై చేసి దాని మీద తప్పుడు రికార్డులతో ఆ భూమిలోకి వాళ్ళు రానవట్లేదు. మరొకటి రెండవది ఏంటంటే కాపారం గ్రామంలో దళితులకి దాదాపు సుమారు 4 ఎకరాలు భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వారు మనిషికి ఒకటికి 50 సెంట్లు చొప్పున భూమిని పంచితే ఆ భూమిని కూడా తాకట్టు పేరుతో వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని అక్కడ బలభద్రపురానికి సంబంధించినటువంటి గ్రావెల మాఫియా రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకుని ఆ భూములకి ఆ పేదలని దళితులని వెళ్ళవట్లేదు. ఈ రకంగా మొత్తం మండల వ్యాప్తంగా గ్రావెల్ తవ్వుకుని అమ్ముకోవడం కోసం, గ్రావెల్ని స్వాధీనపరచుకోవడం కోసం భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని తప్పుడు రికార్డులతో అక్కడ ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు దీని మీద జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి మరి అక్కడ ఉన్నటువంటి మాఫియాని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు దళితులకు ఇవ్వాలి. మువ్వా మంగానికి సంబంధించిన భూములు మువ్వా మంగాని కుటుంబానికి స్వాధీనపరచాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ది న్యూ రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్స్ డే సంబరాలు హోటల్ జగదీశ్వరిలో ఘనంగా నిర్వహించారు. హోటల్ జగదీశ్వరిలో ది న్యూ రాజమండ్రి ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వాసు,
చిట్టిబాబు, మజ్జి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఆళ్ల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కోమండూరి గణేష్ బాబు, సెక్రటరీ పత్తి మహేష్, శివ, జాయింట్ సెక్రటరీ మరడా పరశురాం, రాము, ట్రెజరర్ బోడకుర్తి గోపాలకృష్ణ, గోపి, గౌరవ అధ్యక్షులు కోలాటి సువర్ణరాజు, గౌరవ సలహాదారులు పాలేపు బాలకోటి మహేశ్వరరావు, బాల, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చింతపల్లి పోసి, కమిటీ మెంబర్స్ ఎండి గఫూర్ బేగ్, కులపాకుల దుర్గాప్రసాద్, కొండపల్లి సతీష్ కుమార్, ఈదిబిల్లి సూర్యప్రకాష్, చీకట్ల వెంకటేశ్వరరావు, చిన్ని, పట్టుపు నాగ వెంకట గోపాలకృష్ణ, ఆసాపు నరేష్, దిగమర్తి చంద్రశేఖర్, చిట్టి, పల్లా సీతారామాంజనేయులు, పవన్, గెద్ద దుర్గాప్రసాద్, బాబీ, మన్యం నవీన్ కుమార్ మరియు జితేంద్ర గ్రూప్ అధినేత బిల్డర్ జితేంద్ర పాల్గొన్నారు. వారి ప్రాంతంలో ఏదైతే కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించవలసిన ప్రభుత్వాలు ఆలోచించకుండా వాడి కోసం కార్మికుడిగా పనిచేస్తున్నవారు, వాడికి మెహర్బానీ చేస్తున్నవారు, వారికి ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని పెట్టి అక్కడ ఏదో ఒకటి బిల్డింగ్ కట్టేస్తున్నారు. వారం రోజుల్లో బిల్డింగ్ దగ్గర అధికారులు తీసుకొని మీ అందరినీ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు సిసలైన కార్మికులకే దాని బిల్డింగ్ ఒక కార్యక్రమం చెప్పుతానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. దొంగల ముసుగులో తిరుగుతూ అధికారం ఉంటే ఈ జెండా పట్టుకుంటారు, ఈ అధికారం పోయినా ఈ జెండా పట్టుకుంటారు. వాళ్ళని నిద్రలో లేపి నీకు ఏ పార్టీ ఇష్టం రా అంటే ఏం చెప్పాలో కూడా చెప్పలేదు. అలాంటి బతుకొద్దు. నిద్రలో లేపినా గాఢ నిద్రలో ఉన్నా నీకు ఏంట్రా ఇష్టం అంటే నేను అభిమానించేది తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్డీఏ కూటమి ధైర్యంగా చెప్పేవాడుగా జీవించాలి. వాళ్ళ మాదిరిగా నిద్రపోయేటప్పుడు ఇది అలాగా అల్లి అని అనద్దు. ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. నీకు నిజంగా అభిమానం అయితే, నీకు నిజంగానే ఆ ప్రేమ ఉంటే అటైనా ఇటైనా ఎప్పుడైనా నీ జెండా గురించి చెప్పుకో. మాకు కార్మికుడు అన్న పేరే గుర్తుంటది. కార్మికుడి కింద అనేక పార్టీలు ఉండొచ్చు, పార్టీలు అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక మాట మీద ఎన్డీఏ కూటమిగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్మికుల్లో వేరే పార్టీ వరకు ఉండొచ్చు, తప్పు పట్టం. పార్టీ చూసి కార్మికుడు అవడు. కార్మికులకి పార్టీలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు కూడా గౌరవిస్తాం. కానీ ఏ ఎండగా గొడుగు పట్టుకునే వాళ్ళు మనకు వద్దు. మీకోసం ఆలోచించే వాళ్ళు చూసుకోండి. నాకు తెలిసి చిట్టిబాబు గారు ఆయన యొక్క కుటుంబ సమానమైన బృందం ఏదైతే ఉందో అనునిత్యం చర్చించేవారు. ఇంకేం చేద్దాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి స్కూలు. ఈ చిట్టిబాబు గారు వీళ్ళందరూ వారికి మొదటి రోజు నుంచి పని మీద ఉంటది ధ్యాస. ఎప్పుడైనా కార్మికులకి గ్రూపులు ఉన్నాయా? ఎప్పుడైనా ఊహించారా ఈ గ్రూపులు మీకు వస్తాయని? మహిళా గ్రూపులు మాటికి నన్నేవారు, ఏమంటే డ్వాక్రా గ్రూపులు ఆడవాళ్ళకి ఆ స్కీము ఈ స్కీము, వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు, కార్మికులకి ఏమి ఉండవా అని అడిగేవారు. ఈరోజు మీరు అడిగింది చంద్రబాబు నాయుడు గారు విన్నారు, ఆచరణలో పెడతా ఉన్నారు. చిట్టిబాబు గారు 3 కంపెనీ ఇస్తా ఉన్నారు. మీకు 5 సీఓలు ఇస్తాం. మీరు ఒక వారం 10 రోజుల్లో ఎంతమంది కార్మికులు ఉంటే అంతమంది, ఎన్ని గ్రూపులు అయితే అన్ని గ్రూపులు చేయండి. వాళ్ళందరికీ బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాది. కష్టం మీద బతుకుతున్నాం. మనందరం కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఎవరిని మోసం చేయకుండా మన కష్టం మీద మన కుటుంబాన్ని పోషించుకుంటూ బతుకుతున్నాం. ఇలాంటి కష్టజీవులందరికీ కూడా, కార్మికులకి, కష్టాన్ని చేసేవాడికి, మల్లాళ్ళందరికీ కూడా ఆదిరెడ్డి శ్రీనివాసరావు వ్యక్తి ఎమ్మెల్యే కావడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే కష్టాన్ని తెలుసున్న వ్యక్తిగా ఆయన ఎమ్మెల్యేగా అయ్యి మీ అందరికీ కూడా ఏ అవసరం వచ్చినా కూడా మీ కమిటీకి కానీ లేకపోతే మీ కమిటీ సభ్యులకి కానీ ఎవరికైనా కూడా ఏ విధమైన ఇబ్బందులను కూడా తీర్చే వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అలాగే మీరందరూ కూడా ఇలాగే ఈ థామస్ గారు బల్బు కనిపెట్టిన రోజు ఈ రోజు అని ఇప్పుడు చెప్పారు పెద్దలు. అందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీ అందరూ కూడా బాగా అభివృద్ధి చెంది, అలాగే ఓన్లీ
ఈ ఎలక్ట్రిషన్ డేలో ఎలక్ట్రిషన్గానే ఉండిపోకుండా ఇంకా అభివృద్ధి చెందాలని మీరే ఎలక్ట్రికల్ షాపులు పెట్టి మీరందరూ కూడా వ్యాపారంలో కూడా అభివృద్ధి చెంది మీ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించి మంచి పొజిషన్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ డైనమిక్ హీరో ఆదిరెడ్డి రాజమల్ గత 6 సంవత్సరాల నుంచి మరి కేశవ్ గారు మరి 1880 సంవత్సరంలో ఈ పరుపుని కనిపెట్టడం జరిగింది. అంటే సుమారు 125 సంవత్సరాలు కావస్తుంది. మరి అప్పటి నుంచి కూడా మరి అతను తలుచుకోనే లేని వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ దీపం అప్పుడు మరి మా చిన్నప్పుడు కూడా ఎలక్ట్రికల్ పోల్కి లాంతర్లు పెట్టేవారు. లాంతర్లతో కిరసనాలు పెట్టి పైన వెలిగించి లాంతర్లు పెట్టేవారు. ఇళ్లలో కూడా పల్లెటూళ్ళు వాతావరణం వచ్చేటప్పటికి చిన్న చిన్న పుట్టు ఉండి కిరసనాల పుట్లు వేసుకుని కార్యక్రమాలు చేసుకునేవారు. అటువంటిది ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఒక చాలా శుభదినం. ఏంటంటే ఇంత వెలుతురునిచ్చి మరి ప్రతి ఇంట్లోనూ కూడా మరి బల్బులు ఉండేవి, బెడ్ బల్బులు ఉండేవి. అటువంటి దగ్గర నుంచి రకరకాల మరి ఎలక్ట్రికల్ సామాగ్రిని తయారు చేసి మరి ఈ రోజున మరి వీధుల్లో కూడా మనం ఎక్కడ పెద్ద పెద్ద సిటీలో చూస్తుంటాం. ఎటువంటి ఎలక్ట్రికల్ సామాగ్రి వాడుతున్నారంటే అటువంటి వాడుతున్నారు. అంటే స్టార్టింగ్ పునాది మరి మెడిసిన్గా చేశారు కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం ఇంత కన్నుల పండుగ చూడగలుగుతున్నాం. కనీసం 1 నిమిషం కరెంట్ లేకపోతే మనం ఇంట్లో ఉంటాం, ఫ్యాన్ తిరగకపోతే ఇంట్లో ఉంటాం, ఏసీ తిరగకపోతే ఇంట్లో ఉంటాం. ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవాలంటే మరి వాషింగ్ మిషన్ పని చేయకపోతే ఉండలేదు. గ్రైండర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలా ప్రతి దానికి కూడా ఈ కరెంటే కారణం. కాబట్టి అటువంటి మహానుభావాన్ని మనం ప్రతి రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కార్మిక సోదరులు అందరూ కూడా మనకి మీ ఆడవాళ్ళకి సంబంధించి డ్వాక్రా గ్రూపులన్నీ కూడా రాజమండ్రి మొత్తం మేము చూస్తాము. మా కింద సీఓలు ఉంటారు, సీఓల కింద రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చేసినాయి అంటే ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే లోన్లు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఎన్డీఏ కూడా కలిపి కొత్తగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా గ్రూపులు అనేవి చేయాలి. వాళ్ళకు కూడా లోన్ ఇప్పించి వాళ్ళ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే పెట్టడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, అలాగే జొమాటో డెలివరీ బాయ్స్, అలాగే మనకి ఇళ్లలో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అంటే ఫస్ట్ ఫేజ్గా వీళ్ళని మాత్రమే మనం గ్రూపులు చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి లేడీస్ అయితే మేము 10 మందికి చేస్తాము. జెంట్స్కి వచ్చి 5గురికి ఈ గ్రూప్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. 5గురు కూడా మనకి ఈ గ్రూప్ ఫామ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్ అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అకౌంట్ ఓపెన్ చేసిన 3 నెలల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10,000 రూపాయలు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే 6 నెలల తర్వాత మీకు బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించడం జరుగుతుంది. ప్లస్ ఆ లోన్ తీసుకున్న తర్వాత ఇంకో 15,000 రూపాయలు మీకు గవర్నమెంట్ నుంచి రివాల్వింగ్ ఫండ్ అనేది వస్తుంది. మొత్తం మీద మీకు 25,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్. రివాల్వింగ్ ఫండ్ అంటే ఏంటంటే మీరు మీ ఏదైతే సంఘం ఖాతా ఓపెన్ చేస్తారో ఆ ఖాతాలో పడుతుంది. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకొని వడ్డీ లేకుండా తిరిగి చెల్లించుకోవడం అండి. మీ పొదుపు ఖాతాలో పడుతుంది. ఆ పొదుపు ఖాతాలో పడిన 40,000ని ఈసారి ఒకరికి అవసరం అంటే వాళ్ళు తీసుకొని 10 నెలల్లో తిరిగి మళ్ళీ కట్టేస్తే వేరే సారి ఇంకొకరు, లేదంటే 5,000 తీసుకొని తిరిగి నెల మళ్ళీ పొదుపులో చెల్లిస్తే దాన్ని రివాల్వింగ్ ఫండ్ అని అంటారండి. అదంటే వడ్డీ లేకుండా మనకి గవర్నమెంట్ అనేది ఫ్రీ చేస్తుంది. అది ఎప్పటికీ సమాజ సేవకుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్లోని బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ హాజరయ్యారు.
మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడి వరపు సుబ్బారావు మాట్లాడుతూ ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాలకు ఈరోజు శుభదినమని అన్నారు. నీతి నిజాయితీతో గత 30 ఏళ్లుగా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేసిన మందకృష్ణ మాదిగను గుర్తించి సముచిత గౌరవం ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన మందకృష్ణ మాదిగ భార్య, కుమార్తె, కుటుంబ సభ్యులకు మాదిగ సమాజం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ మన్యశ్రీ మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అన్ని వర్గాలకు అవార్డు ఇచ్చినట్లేనని ఆశాభావం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆరోగ్యశ్రీ ప్రదాత, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఎక్కువ శాతం వచ్చేటట్లు చేసి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందిన మందకృష్ణ మాదిగను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత రీతిలో గౌరవిస్తున్నాయని కొనియాడారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగనున్న లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక్కొక్క మనిషికి డప్పు ఇచ్చి హైదరాబాద్కు తీసుకువస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మీన వేషాలు లెక్కబెట్టడం, రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగనున్న లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక్కొక్క మనిషికి డప్పు ఇచ్చి హైదరాబాద్కు తీసుకువస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కబెట్టడం, రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ పేరుతో కొందరు దళారులు మోసం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని కోరారు. మందకృష్ణ మాదిగ స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో చేరిన తమతో ముందుకు సాగాలని సూచించారు. ఎంఎల్ఎఫ్ జాతీయ నాయకులు కొత్తపల్లి ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ అన్న మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఎప్పుడో ఇవ్వాలని, అయితే కొంత జాప్యం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవార్డు ప్రకటించడం పట్ల అన్ని వర్గాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాన్ సూరి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గెడ్డం వినోద్, కొండమంచుల వెంకట్రావు మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ గెడ్డం చిట్టిరాజు, టౌన్ ప్రెసిడెంట్ తోలేటి రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు వైరాల రమేష్, రచర్ల సుధా, పెదపుడి ఎల్లారావు, బాలు, సతీష్, రాజు, ఉప్పాడ అప్పారావు, కొల్లి శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి కొండపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం అత్యంత వైభవంగా జరిగింది. ఆలమూరు వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూర్యశ్రీ మరియు ఆలయ ప్రధాన అర్చకులు నండూరి శ్రీకృష్ణ పరమాత్మలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కామేడి చౌదరి లక్ష్మీ దంపతులచే ఉభయదాతలుగా కళ్యాణం చేయించారు. స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం నుండి క్షేత్రపాలక శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణతో దర్శనం, తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం, సుదర్శన హోమం, లక్ష తులసి అర్చన, పూర్ణాహుతి, స్వామివారికి నీరాజనం, మంత్రపుష్పం, దర్బారు సేవ ఏర్పాట్లు చేసి మధ్యాహ్నం భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వారితో పాటు రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మద్దిశెట్టి ప్రసాద్, గంగిన హనుమంతరావు, దండముడి ప్రసాద్, భీమరశెట్టి రమేష్, కామిని భాస్కర్ చౌదరి, ఆళ్ల ఆనందరావు, పలివెల సత్యనారాయణ, మాడరపు రాంబాబు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం స్వామివారి కళ్యాణాలకు, అలాగే మన హన్నమ సంకీర్తన కార్యక్రమాలు, ఇటువంటి బ్రహ్మోత్సవాలు మరి నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మనం రోజు ఉంటాయి పనులు, మరి ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు చూడాలని కోరుకుంటూ ఈరోజు
ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారు పద్మావతి కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి ఈ యొక్క మరి అన్న సమాధాన కార్యక్రమం కూడా పెడుతున్నారు. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా మరి ఈ భజన రాజమండ్రి రాష్ట్రానికి కూడా ఆ స్వామివారి ఆశీర్వాదాలను కోరుకుంటూ, అలాగే మరొకసారి ఇక్కడికి ఇచ్చేవారు అయ్యవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ మా వెంకటగిరి కొండ మీద ఉన్నటువంటి భజన మండలి కోలాడ భజన మండలి వారు కూడా మొన్నే నేర్చుకుని ఉన్నటువంటి పెద్దలు చిన్నారులు అందరూ కూడా కోరుకుంటూ, అలాగే ఈ రోజున భజన మండలి చక్కగా నడిపిస్తున్నారు అంటే అది ఉంటే నాకు ముందుగా వెళ్తుంది. అలాగని మనకి వారి వల్ల కూడా రాదు. మరి ఈ చిన్నారులు అందరూ చక్కగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 6వ వార్షికోత్సవం ఎలక్ట్రీషియన్ డే సంబరాలు స్థానిక విక్రమ్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు విచ్చేశారు. ముందుగా బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావడం లేదని, న్యాక్ శిక్షణ నిలిపివేశారని, డెలివరీ సమయంలో ఇచ్చే సహాయాన్ని, పిల్లల స్కాలర్షిప్లు కూడా సరిగ్గా అందడం లేదన్నారు. ప్రకాష్ బాబు మాట్లాడుతూ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి చేసిన ఆలోచన, ఆవిష్కరణ ఇంతమందికి ఉపాధి కల్పించిందన్నారు. ఎలక్ట్రికల్ కార్మికులు వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. ఏ వృత్తిలో అయినా నైపుణ్యం ఉన్న వ్యక్తికి మాస్టర్ అంటారని, అదేవిధంగా కార్మికులందరూ తమలో ఉన్న వృత్తికి ఎప్పటికప్పుడు పదును పెడుతూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆయనకు జ్ఞాపిక అందజేశారు. ఈ సమావేశానికి సహకరించిన వారికి కూడా జ్ఞాపికలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆసాపు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు వై సూర్యచంద్రరావు, ఎంబీజీవి ప్రసాద్, గౌరవ సలహాదారులు కాకి రవిబాబు, బి వెంకటకృష్ణారెడ్డి, గంటా సతీష్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జడ్జి గారి పిల్లలు జడ్జిలు, డాక్టర్ గారి పిల్లలు డాక్టర్ గారు, లాయర్ గారి పిల్లలు లాయర్ గారు అంటూ ఉంటారు. మన వృత్తిలో ఉన్న పిల్లలు మన వృత్తి తీసుకోవడం తప్పు లేదు. మన పిల్లలు కూడా ఎంకరేజ్ చేయండి, చదివించుకున్నా చేయండి. ఇవాళ అర్బన్ కాదు, అర్బన్ అనే ఒకటి వచ్చింది. మొన్న మా ఇంట్లో టాయిలెట్స్ కడిగినందుకు 3 బెడ్రూమ్లు కలిపి 1800 రూపాయలు తీసుకున్నారు. అర్బన్ రైజర్ అనేది ఒక సంథింగ్ పని యాప్ అది. అలాగే మీరు అందరూ కలిసి కూడా ఒక చిన్న యాప్ సృష్టించుకోమని, డబ్బులు కొంత ఖర్చు అవుతుంది. రాజమండ్రి ఎలక్ట్రికల్ అసోసియేషన్ యాప్ని పెట్టుకుంటే ఎవరికన్నా పని అట్లీస్ట్ వెబ్సైట్ చేస్తున్నా మీరు చేయించుకోండి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా మహిళా ఎలక్ట్రీషియన్ లేదు. మరి మనతో పాటు మహిళలకు కూడా సమాన హక్కు అని అన్నాం కదా, వాళ్ళని కూడా ట్రైన్అప్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక రోజున మా ఇంట్లో మహిళల వాళ్ళకే పని చేసుకుంటామంటే మొగలు రానిరండి అని వాళ్ళు ఉంటారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఈ రోజున థామస్ ఆల్వా ఎడిసన్ మరి ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులో వెలుగు నింపిన మహానుభావుడు, ప్రపంచానికి చీకటిని పారదోలి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు థామస్ ఆల్వా ఎడిసన్, వారికి తీవ్రమైన
నివాళులు అర్పించుకుంటూ తద్వారా మరి ఈ రోజున ఈ యొక్క వేదికకు గౌరవనీయులైనటువంటి సివిల్ జడ్జి గారు ప్రకాష్ బాబు గారు, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వారు విచ్చేసి ఉన్నారు. మరి మా ఎలక్ట్రికల్ సోదరులందరికీ కొన్ని తీర్మానాలు చేయడం జరిగినది. మరి ఏదైతే ఫిబ్రవరి నుంచి ఈ రేట్ల విధానంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని, ఖచ్చితంగా ఇందులో మొగమాటం లేకుండా ఈ రేట్ల విధానాన్ని ప్రతి ఒక్కరికి చేరువ విధంగా చేసేలాగా చేస్తామని, అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి శ్రామిక భవనం అతి తొందరలోనే పునఃప్రారంభం అవుతుందని, తద్వారా ఎలక్ట్రీషియన్లు కావచ్చు, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య వారికి అన్ని సంఘాలకు కూడా ఒక నీడ కల్పించినటువంటి మహానుభావులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మేమందరికీ కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఏదైతే కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి అనేకమైన సమస్యలు ఉన్నాయి. గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు ఒక విజన్ తీసుకొస్తాననే మహోన్నత వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం చెప్పి ఉన్నారు. దయచేసి అయ్యా ఇప్పటికైనా సరే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారిని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులను తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరం రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా, నగర శాఖల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర నాయకులు మాన్యశ్రీ నీలపు వెంకటేశ్వరరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భగవంతుడు భక్తుడికే వరమిస్తాడు. అంబేద్కర్ గారు భారతదేశానికే గొప్ప వరం ప్రసాదించారు. అదే భారత రాజ్యాంగమని, దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు విడిచిన మహానుభావులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాతారావు, జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి రాజ్కుమార్, బంగారు నాగేశ్వరరావు, జిల్లా సెక్రటరీ రాయి అప్పన్న, తుపాకుల ప్రసాద్, ఎర్రంశెట్టి మాస్టర్, కులపెద్ద ఎం మురళి, నగర ఉపాధ్యక్షులు నీలపు సత్యనారాయణ, ఎం ప్రసాద్, ఎం శ్రీధర్, బి రాజ్ కుమార్, కె నాగేంద్ర, ఎస్ సుబ్రహ్మణ్యం, అనేక మంది రెల్లి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గణతంత్ర బ్రిటిష్ వారు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పాలించారు కాబట్టి వారి మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న రోజుగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎందరో మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు 299 మంది ఒక సమావేశాన్ని ఏర్పాటు మనం సాగించాలంటే మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని ఆలోచనతో రాజ్యాంగ రచన కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆ రాజ్యాంగ రచన కమిటీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి మన రాజ్యాంగ పరిషత్కు సమర్పించడం, కొన్ని సవరణలు చేసి రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26వ తేదీన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మరి 1950 జనవరి 26న అంటే ఈ తేదీ నుండి మన అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం దినదిన అభివృద్ధిలోకి తీసుకెళ్తూ ఎన్నో రంగాల్లో ముందుకెళ్తూ మరి అది విద్యారంగం అనుకోండి, వైద్య రంగం అయినా, లేకపోతే వ్యవసాయ రంగమైనా, శాస్త్ర సాంకేతిక నిర్మూలించడంలోన ముందుకెళ్తూ ఉన్నాం. మరి అయినా ఇంకా ఆశించిన స్థాయికి మనం చేరుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో మనం ఈ రోజుని కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నాం తప్ప అభివృద్ధి చెందే దేశాలు అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కట్టుబడి రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకెళ్తే రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయని, సమానత్వం, సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించు ఈ నన్ను ఆహ్వానించి మాట్లాడమని చెప్పినందుకు
మరి మా నాయకులందరికీ పేరు పేరున మరొకసారి 1949 నవంబర్ 26న దీన్ని ఆమోదించారండి. అయితే 1950 జనవరి 26న ఏం చేశారంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో దాన్ని ఏమంటారంటే గణతంత్ర దినోత్సవంగా చెప్తారు. సార్వభౌమ, ప్రజాసత్తాక, ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద గణతంత్ర రాజ్యంగా మనకు మేము సమర్పించుకున్నాం, మనకు మేము రూపొందించుకొని ఈరోజు ఈ డేట్న అంటే జనవరి 26న 1950 జనవరి 26న మనకు మేము సమర్పించుకుంటూ ఉన్నామండి. సో కాబట్టి దీన్ని రిపబ్లిక్ డేగా మనం పరిగణిస్తాం. ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. రిటన్ అండ్ లెంతీ కాన్స్టిట్యూషను, అట్లాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటు, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీసు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అట్లాగే ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇట్లాగా ప్రతి దేశంలో ఉండేటటువంటి మంచి మంచి పాయింట్స్ అంతటి కూడా మనం గ్యాదర్ చేసుకొని, అంటే 60 దేశాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ మనం క్రోడీకరించి మన దేశ కాలమాన పరిస్థితులకు ఏదైతే అనుకూలంగా ఉందో వాటిలన్నిటినీ మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరుచుకున్నాం. సో ఈ రకంగా ఇక్కడ సార్వభౌమాధికారం అంటే ఏంటండి? ఇట్ ఈస్ ద అల్టిమేట్ పవర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పచ్చు. రాజ్యానికి ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి అధికారమే సార్వభౌమాధికారం అంటాం. శాసనాలను రూపొందించడానికి, దానిని బలప్రయోగం ద్వారా అమలు చేయడానికి రాజ్యానికి ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి అధికారమే సార్వభౌమాధికారం అంటాం. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భమున దేశ సంక్షేమ సంఘం నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం రోజు సౌభ్రాతంతో పాటు అన్ని కులాలు కూడా స్వేచ్ఛగా ఉండాలనేటువంటి ఒక బలమైనటువంటి దినోత్సవం జరుపుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు మన వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంపై మరి రాష్ట్ర ప్రభుత్వాలకి వీరెళ్ళి అందులో ముఖ్యంగా ఏదైతే బిఎన్ లోకూర్ కమిషను 1900 ఏ ఎస్సీ సామాజిక సంబంధించినటువంటి జాతుల్లో ఏ 2 కులాల వారికి కూడా సాంఘిక మరి ఆనాడు బిఎన్ లోకూర్ కమిషన్లో లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడున్నటువంటి ప్రధాని ఏదైతే వర్గీకరణ అంశాన్ని ముందుకు చేపట్టాలి, అన్ని కులాల అభివృద్ధి చెందాలన్నటువంటి నిర్ణయం పట్ల ఈ రోజున ఏదైతే మందాకృష్ణ మాదిగ అన్నటువంటి వారు పోరాట సమయంలో ఈ వర్గీకరణ అంశంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి అంశాలు అన్ని కులాల వారికి సామాజిక న్యాయం వారికి అన్ని చెందాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాల పట్ల తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే 2 కులాల వారికి సామాజిక ఏర్పాటు చేసిందో మరి ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రెల్లి కులాల వారికి మాకు రిజర్వేషన్ శాతం అనేది కల్పించలేదని, సమానత్వంలో కూడా మేము వెనకబడిపోయి ఉన్నామని, అన్ని రాజ్యాంగంలో ఈ రోజున ఉన్నటువంటి పార్లమెంట్ లో చేసినటువంటి 7 చట్టాలు ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ కూడా మాకు ఏ రకమైనటువంటి విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో కూడా మాకు సామాజిక న్యాయం జరపలేదని, ప్రవేశపెడుతున్న అవకాశాలలో మాకు అన్ని రంగాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లో కానీ అన్ని రంగాల్లో కూడా మాకు ప్రత్యేక మినహాయింపు కల్పించాలని మేము ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించమంటున్నాం. ప్రభుత్వాలకి ఏదైతే ఈ రోజున రెల్లి కులాలు ఎక్కడెక్కడైతే అణగారిపోయి అతి దీనమైనటువంటి అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయి అంతరానితనంగా అనేక అలాగే ప్రభుత్వాలు కూడా మాకు వివక్ష చూపిస్తున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజైనా సరే, ఇప్పుడైనా సరే
ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ కూడా మాకు సామాజిక న్యాయం జరిపించమని మరొకసారి ప్రభుత్వ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్, రెల్లి కులాల ఐక్యత. భారతదేశపు అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల దుకాణం గోయల్స్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను స్థానిక శ్యామల థియేటర్ సమీపంలో నటి మీనాక్షి చౌదరి ఘనంగా ప్రారంభించారు. ఆహ్లాదపరిచే అసమానమైన సేకరణతో 2 అంతస్తులలో 3000 చదరపు గజాలలో విస్తరించి ఉన్న ఈ లగ్జరీ స్టోర్ ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జీకే రాంబాబు, గాంధీ, వేలూరి శోభనాద్రి దంపతులు, పలువురు ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. స్టోర్ అధినేతలు వేములూరి రవితేజ, ప్రియాంక సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యువెలరీ ధరించి వచ్చిన మీనాక్షి చౌదరి మాట్లాడుతూ 2025లో ఒక సెలబ్రిటీగా ఇక్కడకు వచ్చి అతిపెద్ద గోయాస్ సిల్వర్స్ జ్యువెలరీ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ గల గోయాస్ సిల్వర్ జ్యువెలరీ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పారు. భూములు, బంగారం ఎలా కొనుగోలు చేస్తారో అలాగే వెండి జ్యువెలరీ కూడా కొనుగోలు పెరిగాయని ఆమె గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో అందమైన అన్ని రకాల ఆభరణాలు కొనుక్కొని అందరూ ఆనందించవచ్చునని ఆమె అన్నారు. గోయాస్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్లు మరింతగా విస్తరించాలని, ఖాతాదారుల మన్ననలతో అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. గోయాస్ సిల్వర్ జ్యువెలరీ కేటగిరీ దక్షిణ భారతదేశం అంతటా వేగంగా విస్తరిస్తోందని వేములూరి ప్రియాంక, రవితేజ చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, బెంగళూరులో స్టోర్ ఉన్నాయని, గడిచిన 2 ఏళ్లుగా వెండి ఆభరణాలకు మంచి గిరాకీ ఏర్పడిందని ఆమె తెలిపారు. వెండితో ఆభరణాలు తయారు చేయవచ్చనే ఆలోచన రావడానికి ఎన్నో ఏళ్లు పట్టిందని, బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వెండి ఆభరణాలకు మంచి ఆదరణ లభిస్తోందని ఆమె చెప్పారు. గోల్డ్ కోటింగ్తో 92.5 వెండి ఆభరణాలు, రాళ్లు పొదిగిన డైమండ్ జ్యువెలరీలు తమ ఫ్యాక్టరీలో రూపొందిస్తున్నామని ఆమె చెప్పారు. ఖాతాదారుల ఆకాంక్షలకు అనుగుణంగా జ్యువెలరీ తయారు చేసి అందిస్తున్నామని, తమకు సంబంధించిన ఏ స్టోర్లో అయినా సరే దీర్ఘకాలం మార్పులు, చేర్పులతో సేవలు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. పెళ్లి కూతురికి సంబంధించిన అన్ని రకాల ఆభరణాలు తమ స్టోర్లో లభిస్తాయని, వడ్డాణం పెట్టుకోవాలన్న కోరిక ఉన్న వాళ్లకు తమ స్టోర్లో తక్కువ ఖర్చుతోనే గోల్డ్ కోటింగ్ వెండి వడ్డాణాలు అందుబాటులో ఉంటాయని ప్రియాంక వివరించారు. గోయాస్ తమ విస్తరణలో భాగంగా త్వరలో తిరుపతి, ఖమ్మం, బెంగళూరులోని 2 దుకాణాలతో సహా మార్కెట్ వేగంగా విస్తరణ చేస్తున్నట్లు వేములూరి రవితేజ, ప్రియాంక తెలిపారు. లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ డెస్టినేషన్ గోయాస్ గొప్ప ప్రారంభ ఆఫర్తో సహా దాని విస్తృత శ్రేణి సేకరణలతో ఆహ్వానిస్తోందని, ₹1,00,000 విలువైన వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తే 1 గ్రామ్ 24 క్యారెట్ బంగారం ఉచితంగా పొందవచ్చునని, 50,000 విలువైన వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే 0.5 గ్రామ్స్ 24 క్యారెట్స్ ఉచితంగా పొందవచ్చునని అన్నారు. 25,000 విలువైన కొనుగోలు చేస్తే వెండి ఆభరణాలు 0.25 గ్రాముల 24 క్యారెట్లు గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారని అన్నారు. గోయాస్లో భారతదేశపు అతిపెద్ద వెండి ఆభరణాల బ్రాండ్ను వినియోగించాలని వేములూరి రవితేజ, ప్రియాంక కోరారు. నా ఫేవరెట్ జ్యువెలరీ పీసెస్ అంటే నా బ్యాంగిల్స్, నాకు గజ్జలు అండ్ యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఐ యూస్ టు వేర్ మై మామ్స్ క్లోత్స్, అది సారీ లాగా దుపట్టాతో ఐ యూస్ టు ప్లే అరౌండ్. చిన్నప్పటి నుంచి నాకు మిస్ ఇండియా క్రేజ్ ఉంది. సో అలాగే ఒక ఫెమినిన్ లాగా నాకు చాలా ఇష్టం. అండ్ నా మదర్ కూడా షీ హ్యాడ్ సో మెనీ పీసెస్. సో అలాగే గ్రోయింగ్ అప్ కూడా నాకు ఇది జ్యువెలరీ అది మొత్తం నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, అది జ్యువెలరీ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ ఆల్సో హ్యావ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ. And ఇది actually gold plated silver jewelry. So the best part it is that you have best of both the worlds and it is so affordable. And in today's time with everything increasing, silver's value increasing, I think it's a great time to buy also and invest in silver also. అంటే గోల్డ్ కన్నా ఇప్పుడు సిల్వర్కి ఎందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మేడం?
ఎందుకంటే అది ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ లిమిటెడ్ వాల్యూ కొంచెం ఎక్కువ. సో అందరికీ తెలుసు గోల్డ్ ఉంది, ప్రాపర్టీ, ల్యాండ్ ఉంది, కానీ అవి ఇప్పుడు టైంతో యాజ్ ద టైమ్ ఇస్ గోయింగ్ బై సిల్వర్ కూడా ఇస్ బికమింగ్ అ రేర్ థింగ్. ఎందుకంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ metals and so many other things, the real value of real metals is actually something that we don't find regular life lo. So because of that even silver's value is increasing, and I think with time it will actually grow more. Endukante supply and demand kuda undi kada. I believe in saving, I believe in investing, and jewelry as a woman kuda naku I think it's a great investment. And silver, gold, adi both are great metals to have and great as an investment kuda. So if you cannot afford gold, you can always buy silver. Endukante with time this will also have that value. So I think that's a great way to look at it. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా ఆ సినిమా బృందం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. స్థానిక శ్యామల థియేటర్లో ఉదయం ఆట సమయానికి వచ్చిన హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ మైత్రి, ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధులు ఉదయరాజు, సత్తిరెడ్డి బాణాసంచా కాల్చి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. వారు థియేటర్లో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ కాసేపు ముచ్చటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నిర్మాత శిరీష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు చిత్రాన్ని బాగా ఆదరించారని, సుమారు 10 కోట్ల రూపాయల మేర వసూళ్లు జిల్లా నుంచి వచ్చాయని అన్నారు. హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు అద్భుతమైన విజయం అందించారని కొనియాడారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ గోదావరి జిల్లాలో చిత్రీకరణలు విరివిగా జరుగుతుంటాయని, ఇక్కడ ప్రజలు మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అభివాదం తెలిపారు. అనంతరం వెంకటేష్, రానా అభిమానులు రాజశేఖర్, హనుమంతరావు, జానా చిత్ర యూనిట్తో కేక్ కట్ చేయించారు. ఈ సక్సెస్ని మేము ఎందుకు ఇంత సెలబ్రేట్ చేసుకున్నామంటే, మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి కాసేపు నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు, నవ్వుకుంటే ఎంత ఆనందానికి లోనవుతారు అనేది ఈ సక్సెస్ ప్రూవ్ చేసింది. అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు. సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి, ప్రజలకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటు అమెరికా కానీ, అటు ఓవర్సీస్లో ఉన్న ఆస్ట్రేలియా కానీ, అన్ని కంట్రీస్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ ఉదయరాజ్ గారికి కూడా మా స్పెషల్ థ్యాంక్స్. ద బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నాం. ఆల్మోస్ట్ 12-13 డేకి 10 crores దాటింది. అండ్ ఇది ఇంకొక పెద్ద షేర్ చూడబోతున్నాం. సో వాళ్ళకి కూడా చక్కగా థియేటర్స్ పెట్టి, సో ఎవ్రీ డే బై డే ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ని పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని దగ్గరికి చేరుస్తూ ఇంత పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు. సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ వాళ్ళ బ్యానర్లో ఇది నాకు 6th ఫిలిం. సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం. సో అందరికీ బ్యానర్లో వెంకటేష్ గారికి, నాకు, అలాగే రాజు గారికి, శిరీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ట్ అండ్ మెమరబుల్ విక్టరీగా ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎలాగో ఈవెంట్లో ఈవినింగ్ మాట్లాడబోతున్నాం. అండ్ మీనాక్షి, తనకు కూడా ఆఫ్టర్ లక్కీ భాస్కర్ 1 more బ్లాక్ బస్టర్. అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకు కూడా తెలుగులో ఆఫ్టర్ లాంగ్ టైం తనకు ఒక కమ్బ్యాక్ ఫిల్మ్ అయింది. సో ఐశ్వర్య రాలేకపోయింది, భీమవరంలో జాయిన్ అవుతుంది. సో దట్స్ ఆల్. అండ్ వన్స్ అగైన్ సో బిగ్గెస్ట్ థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఫర్ మేకింగ్ సంక్రాంతికి వస్తున్నాం ఇంత పెద్ద అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్. కొద్ది గట్టిగా మాట్లాడాలి. ఈ సినిమా ఈస్ట్ గోదావరిలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 10 crores షేర్ క్రాస్ చేసింది. దీన్ని ఇంతగా చేయడానికి కారకులైన డిస్ట్రిబ్యూటర్ ఉదయరాజు గారికి అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. లాస్ట్ టైం నేను చెప్పారు అది హిట్ అయ్యాక రాజమండ్రి మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, టు ది ఎంటైర్ ఆడియన్సెస్ హూ మేడ్ దిస్ కమ్ ట్రూ. ఐఎమ్ సో హ్యాపీ. 2025 ఒక మంచి నోట్తో స్టార్ట్ అయింది. సో చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్
ఐ థింక్ ఇది సంక్రాంతికి వస్తున్నాం ఇస్ క్రియేటెడ్ రికార్డ్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు, అండ్ ఐఎమ్ షూర్ టు ద ఎంటైర్ టీమ్ కూడా. సో like our director Garu said, I think the entire credit goes to the audiences. So thank you so much to everybody who's made this happen. Thank you. ఈ సంక్రాంతి ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని ముందు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సంక్రాంతి రోజున సంక్రాంతికి వస్తున్నామని సినిమా తీసుకొస్తామని చెప్పాం. రిలీజ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద అయిందో మీ అందరికీ తెలుసు. ముందు ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ సినిమా చూసి దాన్ని అంత పెద్ద హిట్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తే అది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నా కెరీర్లో మళ్ళీ ఒక చంటి కలిసిన తర్వాత F2 తర్వాత ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. I have to thank my director Anil, my producers Sirish and Dil, and the whole team. So, ఈ సినిమా ఇంకా మీరు మళ్ళీ చూడాలి, బాగా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలు జవాబుదారీతనంతో అధికారులు పరిష్కరించాలి. ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యతతో కూడిన విధంగా శాశ్వత పరిష్కారం చేయాలి. కొవ్వూరు డివిజన్ స్థాయి PGRS మీకోసంలో ప్రజల నుంచి 30 అర్జీలు స్వీకరించాం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. మా చంద్రబాబు లోకేష్లను చూసి నేర్చుకోండి. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద. అగ్రగామి రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీ పడింది. వైకాపా హయాంలో ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మంద కృష్ణమాదికకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆనందోత్సాహాలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించిన MRPS నాయకులు. ఫిబ్రవరి 7న జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.